శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాహుగ్రహ స్థితిలో మార్పు వల్ల రాబోయే 126 రోజుల పాటుగా వృషభ రాశి వారికి ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి, ఎలాంటి సింపుల్ రెమెడీస్ చేసుకుంటే లక్ అనేది కలిసి వస్తుందో చూద్దామండి. రాహుగ్రహం ఛాయాగ్రహం కుంభరాశిలో ఉన్నారు. ఈ యొక్క వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నారు. శనివత్ రాహు అంటాం. శని ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి ఫలితము, ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహ ఫలితం ఇస్తూ ఉంటారు. శనివత్ రాహు అంటే రాహువు శనిలాగా పనిచేస్తూ ఉంటాడు. కుంభరాశిలో పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే గ్రహం ఏదైనా ఉందంటే రాహు అండి. ఇన్ని రోజులు ఉన్నారాయన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రాహు గ్రహము శతభిష నక్షత్రం 3వ పాదం మీదకి వచ్చినప్పుడు ఆయన కుంభ నవాంశలో ఉంటారు. తదనంతరము మనకు తర్వాత 63 రోజుల పాటుగా ఈ యొక్క మకరంలో ఉంటారు. మకరానికి కుంభానికి అధిపతి శని అండి. శని రాహు మిత్రులు కాబట్టి ఎక్సలెంట్ ఫలితాలు ఇంతకాలం ఇవ్వలేదు. 25 జనవరి నుండి 30 మే 2026 వరకు అంటే 126 రోజుల పాటుగా అందుకోబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుందో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దామండి. సహజంగా వృషభ రాశి అంటే అధిపతి శుక్రుడు. వృషభానికి అధిపతి శుక్రుడు అనుకున్న వృషభ రాశిలో కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా మనం చెప్పుకోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయండి. అసలు వృషభ రాశి అసలు ఏంటి రాశి అంటే సహనము, స్థిరత్వము, కుటుంబం, ఈ 3 మీ బాధ్యత. ఇవన్నీ కూడా మీ రాశి యొక్క ప్రత్యేకతలండి. గత కొన్నేళ్లుగా పని, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం ఈ 4 రంగాల్లో ఒకేసారి మీరు చాలా ఒత్తిడి అనుభవించి ఉంటారండి. ఈ యొక్క 2026వ సంవత్సరంలో రాహు శతభిష నక్షత్రంలో బలంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. దాదాపు ఈ 166 రోజుల పాటు ఇంకాస్త బలంగా ఉండబోతున్నారు. కాబట్టి ఏంటంటే 10వ స్థానం అంటే ఏంటంటే కేంద్రం కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాయండి. కష్టాల తర్వాత గెలుపు అనే విధంగా మనకు అందించబోతుంది ఈ యొక్క శుభ ఫలితం రాబోతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే 2026 ఈ ఆరంభంలో రాహు శని ఆధిపత్య రాశి అయిన కుంభంలో నుంచి సంచరిస్తూ ఉన్నాడు, తెలిసిన విషయమే. శతభిష నక్షత్రం 3వ పాదంలో ఉంటాడు. ఇది రాహు స్వనక్షత్రము, అదేవిధంగా బలమైన స్థానం అయినటువంటి కుంభంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి ఇరువురికి కూడా వర్తిస్తుందండి. కర్మభావంలో ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి కొంత కర్మకు సంబంధించిన చాలా మార్పులు, చేర్పులు అందుకోబోతున్నారు ఈ యొక్క వృషభ రాశి మరియు వృషభ లగ్నం వాళ్ళు. 10వ స్థానం లేదా 10వ భావం అంటే ఉద్యోగము, బిజినెస్, ప్రతిష్ట, బయట ప్రపంచంలో మీ యొక్క గుర్తింపు అని చెప్పాలండి. అంటే ఈ 126 రోజుల రాహు ప్రధానంగా మీ యొక్క కెరీర్లో మార్పు, పని చేసే స్టైల్ విధానము, మీ యొక్క బాస్, ఉన్నతాధికారులతో ఉన్నటువంటి సంబంధాలు, మీ యొక్క సోషల్ ఇమేజ్, ఈ విషయాల్లో పెద్ద మార్పులు తీసుకురావడానికి రెడీగా ఉన్నాడని చెప్పాలండి. ముఖ్యంగా ఏంటంటే ఈ కాలంలో ఈ 126 రోజుల కాలంలో జరగబోయే 3 ముఖ్యమైన విషయాలు ఏంటయ్యా అంటే కెరీరు మరియు బిజినెస్లో కొత్త అవకాశాలను ఇస్తారు. పాత ప్రాజెక్టులో కాస్త ఫలితాలు ఇవ్వడం మొదలెడతారు. అదేవిధంగా కొత్త బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది కూడా. అదేవిధంగా నేమ్ అండ్ ఫేమ్ పెరగటం, అదే సమయంలో కాస్త పని భారం కూడా పెరుగుతుంది, బాధ్యత కూడా పెరగటం అనేది ఉంటుందండి. వేర్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ ఈజ్ ఎ గెయిన్. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇవి లేకుండా డబ్బులు, నేమ్ అండ్ ఫేమ్ రావు. కాబట్టి ఎవరైతే ఇలాంటి వాటికి తయారై ఉన్నారో అలాంటి వారికి మంచి ఫలితాలు అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. మరి కొన్నిసార్లు ఏంటంటే హడావుడిగా నిర్ణయాలు తీసుకొని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. ఎవరికయ్యా అంటే వ్యక్తిగత జాతకంలో కనుక రాహు బలహీనంగా ఉంటే కనుక అలా ఉంటుంది. మరి 10వ స్థానంలో రాహు బలంగా ఉండడం అంటే పని చేసే చోట ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వటం అనేది అనమాట. కొంతమందికి కొత్త రోల్ రావటం, కొత్త డిపార్ట్మెంట్లోకి వెళ్ళటం, చేంజ్ అవ్వటం, కొత్త ప్రాజెక్ట్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొందరికి పెద్ద బాధ్యత ఉంటుంది, కొంతమందికి టీమ్ లీడర్షిప్ వస్తుంది, మేనేజ్మెంట్తో డైరెక్ట్ డీలింగ్ స్టార్ట్ అవ్వచ్చు, ఇలా ఏమైనా జరగచ్చు అండి. మరొక సైడ్ ఏంటంటే రాహు మాయ కదా, ఇంత పని నేను ఎలా మేనేజ్ చేయగలను అన్న భయం కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది, సరిగ్గా చేస్తే నా పేరు, గ్రోత్ 2 పక్కగా ఉంటాయి కదా అన్న సెన్స్తో రాహు ఈ సమయంలో 2 రకాలుగా కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు ఆలోచనలు. ఈ సమయంలో ఏంటంటే రాహు ఏంటంటే కొత్త టెక్నాలజీ వాడుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారండి. అందరూ వెళ్ళే సాధారణ దారిలో కాకుండా కాస్త యూనిక్నెస్ని, స్మార్ట్ అప్రోచ్ని కోరుకునే విధంగా మిమ్మల్ని ప్రోవోక్ చేస్తారు, ముందుకు నెడతారు అని చెప్పాలి. మరి జాగ్రత్తగా ఉండాల్సినవి ఏంటంటే పాలిటిక్స్, మీ యొక్క ఆఫీస్ గాసిప్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఇదే రాహు తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాటి మీద, నెగిటివ్ వాటి మీద ఎనర్జీ పెట్టకండి. ఇష్టపడని పని ఉన్నా సరే ఒక్కసారిగా వదిలేయాలనే ఇంపల్స్ వచ్చే అవకాశం కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇక్కడ కనుక మీరు ప్లాన్ చేయకపోతే నష్టపోయేది మీరే.
సో స్వయం ఉపాధి వ్యాపారం చేస్తున్న వృషభ రాశి వారికి కొత్త లైను, కొత్త బ్రాంచు, ఫ్రాంచైజు, ఆన్లైన్ ఏదైనా ఎక్స్పాన్షన్ వంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్ద పార్టీలు, కార్పొరేట్ క్లయింట్లు, ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్లు కూడా మీకు హై ప్రొఫైల్ వర్క్తో కనెక్షన్స్ ఏర్పడటం, వారితో వర్క్ చేయాల్సిన అవకాశం అయితే కనపడుతూ ఉందండి. సో ఏదేమైనా రాహు స్వభావం ఏంటంటే బలమైన మార్కెటింగ్ చేసి ఇమేజ్ని బిల్డ్ చేసే చాలు అన్న ఫీలింగ్ ఎక్కువ మీకు వస్తూ ఉంటుంది. సో అసలు వ్యాపారం అసలైన బేస్ ఏంటయ్యారంటే క్వాలిటీ, సర్వీస్, ట్రస్ట్. వీటిని కనుక జాగ్రత్తగా గమనించకుండా మీరు కనుక బ్రాండ్ కోసం పాకులాడితే ఇమేజ్ త్వరగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి టెక్నాలజీని వాడుకోండి, స్కిల్స్ని వాడుకోండి, కానీ ఒరిజినాలిటీని లేక తప్పుదోవ పట్టు కూడా చూసుకోవాలండి. సో అందుకే ముఖ్యంగా ఈ కాలంలో ఏంటంటే అదే హై ప్రొఫైల్ వర్క్ తీసుకున్నా సరే లోపల సిస్టము, టీము, క్వాలిటీ ఇవన్నీ చక్కగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మరి పేరు, ప్రతిష్ట, కుటుంబ గౌరవం చూస్తే మీ యొక్క పనిని చూసి మీ యొక్క సీనియర్లు, సమాజం, కుటుంబం ఈ వ్యక్తి నిజంగా ఎదిగాడు అని గుర్తించే విధంగా కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చండి. అదేవిధంగా సడన్గా మీరు చేసిన ఏదో ఒక పని, ఒక డీల్, ఒక సహాయం ద్వారా కుటుంబంలో మీకు ప్రత్యేక గౌరవం కూడా వచ్చే అవకాశాన్ని ఇస్తారు. మనం చెప్పుకునేవన్నీ కూడాను ఏంటయ్యారంటే గోచార ఫలితాలు. అసలు మీకు మీ యొక్క గోచారం చెక్ చేసుకునేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేవిధంగా మీరు కానీ, మీ బంధుమిత్రులు కానీ, మీ కుటుంబ సభ్యుల యొక్క లేదంటే మీ యొక్క జన్మజాతక చక్రం ఏ దశలు జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి తెలుసుకోవాలనుకుంటే అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేసామండి. చాలా మంది జాయిన్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీకు కానీ మీ బంధుమిత్రుల వరకు ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసము ఆ కోర్స్ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా డిజైన్ చేసామండి. సో బ్యూటిఫుల్ కోర్స్. సో గో హెడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మరి అంటే ఇంతకుముందు ఆగిపోయిన ఏదైనా కుటుంబ సమస్యను మీరు తెలివిగా సాల్వ్ చేయడం కానీ, ఒక ఏదైనా పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూను ఉన్న వారికి ఆ కుటుంబానికి ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించడం లాంటివి జరుగుతుంది. సో ఇలా గర్వంగా చెప్పుకునే కొన్ని చిన్న చిన్న సంఘటనలు కొద్దిగా జరిగే ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రతిష్ట పెరిగినంతగా ఇగో కూడా పెరిగే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి సో రాహు ఎక్స్పాండ్ చేసే గ్రహం కాబట్టి ఇగో కూడా పెరుగుతుంది, చూసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కోపం రావటం, కొన్ని సార్లు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని లైట్గా తీసుకోవటం, సో ఇలాంటివి కనుక ఉంటే రాహు ఇచ్చే పేరు అదే రాహు ద్వారా పరీక్షలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, ముఖ్యంగా రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో సంచరించడం వల్ల మనసుకు పూర్తిగా శాంతి దొరకడం కష్టం. ఎప్పుడు ఏదో ఒక ఉత్కంఠ. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. 4 అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్. ఇప్పుడు టెన్షన్స్ ఉంటాయి, ఎక్కువ పని, ఒత్తిడి వల్ల కొంత స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. శరీరం పరంగా చూస్తే వెన్ను, మెడ, మోకాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావటం, ఆఫీస్ ఆర్ బిజినెస్ టెన్షన్ వల్ల గ్యాస్ ఫామ్ అవ్వటం, అసిడిటీ రావటం, జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆరోగ్యానికి ఇచ్చే సూచనలు ఏంటయ్యా అంటే యోగా, ప్రాణాయామం, తేలికపాటి వాకింగ్, వీటిని కనుక మీ డైలీ రొటీన్లో లైట్గా అయినా సరే తీసుకురావాలండి. సో ఒకేసారి పెద్ద బరువైన నిర్ణయాలు తీసుకోకుండా చిన్న చిన్న వాటిని స్ప్లిట్ చేసుకొని కనుక ప్లాన్ చేసుకుంటే సో హెల్తీగా ఉంటారు ఫిజికల్లీ, మెంటల్లీ. మరి సంబంధ బాంధవ్యాలు, దాంపత్య జీవితం, సోషల్ సర్కిల్ విషయంలో రాహు 10వ స్థానంలో ఉన్నప్పుడు మీరు సమాజంలో బయట ఎక్కువ కనిపిస్తూ ఉంటారండి. మీటింగ్లు, ఫంక్షన్లు, నెట్వర్కింగ్ ఈవెంట్స్, ఆన్లైన్ ప్రజెన్స్, అదేవిధంగా మీ మాటలకు, మీ అభిప్రాయానికి ముందు కంటే ఎక్కువ బరువు అనేది అంటే ఎక్కువ వెయిట్ వస్తుందని చెప్పాలి. దీంతో కొత్త పరిచయాలు, ఉపయోగకరమైన ఫ్రెండ్స్, గైడింగ్ మీకు అందించేవాళ్ళు, ఇలాంటి వారు మీ జీవితంలోకి రావచ్చు. అయితే పొలిటికల్ నేచర్ కలిగిన చాలా మాయగాడు కూడా కండి. సో స్వార్థపరులైన వ్యక్తులు కూడా మీకు సమీపిస్తారు. ఇక్కడ మీ యొక్క తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎవరు మంచివారు, ఎవరు చెడు అని. సో దాంపత్య విషయానికి వచ్చే వరకు మీ పని బరువు పెరిగినంతగా అంటే మీకు పని బాగా పెరుగుతుందండి. వర్క్ ప్రెజర్ వల్ల. సో లైఫ్ పార్ట్నర్ కూడా టైం ఇవ్వాలి కదా. కుటుంబానికి కొంచెం టైం తగ్గే ప్రమాదం ఉంటుంది. సో ఈ ఉన్న కాస్త టైంని కూడా ఈగోతో నింపితే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు పరిస్థితిని నిజాయితీగా చెప్పుకుంటే బాంధవ్యము పెరుగుతుంది. నాకు ఈ వర్క్ ఉంది, ఈ ఆఫీస్లో ఈ వర్క్ ఉంది, బిజినెస్లో ఛాలెంజెస్ ఉన్నాయి, సో దట్ ఈస్ ద రీజన్ నేను రాలేకపోతున్నాను, టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో అంటే వాళ్ళు డెఫినెట్గా మీకు ఇంకా కోఆపరేషన్ ఇస్తారండి డెఫినెట్గా. మరి రాహు యొక్క ఛాలెంజ్ ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలంటే ముఖ్యంగా ఈ 126 రోజుల కాలంలో రాహు ప్రధానంగా మీ యొక్క డెసిషన్ మేకింగ్ను టెస్ట్ చేస్తాడు. మరి సహజంగా ఏం పొరపాటు ఉండొచ్చాయా అంటే పెద్ద డిజిగ్నేషను, పెద్ద శాలరీకి బ్లైండ్గా ఆకర్షితులై ఫ్యూచర్ ప్లాన్ లేకుండా జంప్ అయిపోవటం, ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని తర్వాత ప్రయత్నం చేసుకోవడం, పేరు కోసం బోనస్, టార్గెట్, వాటి కోసం బహిరంగంగా సందేహాస్పద ఒప్పందాల్లోకి వెళ్ళిపోవటం, ఇలాంటివి వేరే వాళ్ళు ఎవరైనా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ చూసి వచ్చేయండి మా స్కీమ్, సో మీకు 1.5 times శాలరీ పెంచుతాం, డబల్ చేస్తాము,
ఫారిన్ ట్రిప్ ఇస్తాం, ఇట్లా ఏదైనా అవకాశాలు బల వేయచ్చు. అలాంటి వాటి నిజమా కాదా చూసుకొని ముందుకు వెళ్ళాలండి. సో ఆన్లైన్ గోల్డ్ స్కీమ్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటి మీద హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో సో ఇతను చెప్పాడు కాబట్టి అంటూ పెద్ద మొత్తాలు పెట్టడం లాంటివి చేసే పని రాహు పని కూడా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ కూడా ఉంటుంది ప్రతి చోట, బొమ్మ బరుసు ఉన్నట్టుగా. సో కాబట్టి ఏంటంటే రాహు ఇచ్చే పాఠం ఏంటంటే ఆ స్కిల్, స్మార్ట్ వర్క్ యొక్క ప్రణాళిక ఉంటేనే పేరు, డబ్బు నిలబడతాయండి. షార్ట్ కట్, చీటింగు, సో మీ యొక్క ప్రణాళిక అంచనాలు తప్పితే ఫలితం మాత్రం కఠినంగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది. సో మొత్తం మీద ఏంటంటే మనం బేసిక్ రూల్స్ ఏం పాటించాలి అంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒక 24 hours గ్యాప్ ఇచ్చి ఆలోచించండి. మనస్సు, బుద్ధి రెండు పెట్టి ఆలోచించండి. ఏదైనా 2-3 దగ్గర ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోకుండా సో ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ భారీగా చేయకండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి రాహు యొక్క శుభ ఫలితాలను ఇచ్చే ఉపాయాలు ఏంటయ్యా అంటే మంత్ర జపం చేసుకోవడం. ప్రతిరోజు సాధ్యమైనంత వరకు సాయంత్రం సమయంలో, శనివత్ రాహు, శని అంటే చీకటి, సూర్యుడు అంటే వెలుగు కాబట్టి సాయంత్రం సమయంలో ఓం రామ్ రాహవే నమః ఈ యొక్క మంత్రాన్ని ఒక 105 నిమిషాలు జపిస్తే కనుక ఫలితం బాగుంటుంది. దీని ద్వారా ఏంటంటే మనసు స్థిరపడుతుంది, స్టేబుల్గా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుపోకుండా, అంటే తప్పుడు నిర్ణయాల ప్రభావం తగ్గుతుందని చెప్పాలండి. మాయ, మోహం, గందరగోళం కూడా తగ్గే అవకాశం బలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే పని ప్రాంతంలో, పని స్థలంలో నైతికత, సో కాబట్టి ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ మీరు చేయబోయే ప్రతి నిర్ణయాన్ని ఇది నిజాయితీగా ఉందా మీరు మీకే అడిగి తర్వాతనే సైన్ చేయాలని, అలా ప్రతిసారి ఒక్కసారికి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి పాజిటివ్గా ఉంటుందండి. సో ఇది ఒక కర్మశుద్ధి. 10వ స్థానం అంటే కర్మస్థానం. రాహు 10వ స్థానంలో ఉన్నప్పుడు చాలా ప్రభావవంతమైన పరిహారం అండి. ముఖ్యంగా ఏంటంటే రాక్ సాల్ట్, మీకు నెమలి పింఛమంటారు, ఇవి కనుక మీకు పడక గదిలో అలాంటి వాటిలో పెట్టుకుంటే, సో నైరుతి మామూలుగా ఉన్న సహజంగా ఏంటంటే ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఎక్కడ పడుకుంటారు, నైరుతిలోనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో కనుక రాక్ సాల్ట్ ఒక 2-3 పిడికలు గ్లాస్లో ఉంచి పెట్టండి. పడుకునే రూమ్లోనే, మీరు నిద్రించే రూమ్లోనే అక్కడ ఏంటంటే ఒక నెమలి పింఛం కూడా పెట్టండి. రాహు ప్రభావం తగ్గుతుంది, అదేవిధంగా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. సో ఒక 20 days లేదా 30 days తర్వాత ఆ రాక్ సాల్ట్ కలర్ మారిన తర్వాత తీసి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ రీఫిల్ చేసి కొత్త వాటితో ఫ్రెష్గా వాడుకోవచ్చండి. సో ఇలా చేస్తూ ఉంటే కనుక మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. ఇదేంటంటే దీనివల్ల దృష్టి దోషం కానీ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మా శాస్త్రం చెప్తూ ఉందండి. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క 126 రోజుల రాహు పయనం అనేది వృషభ రాశి వారికి ఈ యొక్క కెరీరు, బిజినెస్, ప్రతిష్టాత్మక రంగాల్లో కొత్త అవకాశాలు తెరుస్తాయి అని చెప్పవచ్చు. అదే సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో గందరగోళము కూడా కాస్త ఉండే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సహజంగానే వృషభ లక్షణం ఏంటంటే సహనము, స్థిరత్వం, ప్రాక్టికల్గా మనస్తత్వం. కొన్నిసార్లు చంద్రుడు ఉచ్చస్థితి పొందుతూ ఉంటారు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. ఇంతేకాకుండా ఇంకా మీరు కనుక వృషభ రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో ఈ జన్మం ఎందుకు జరిగింది అన్న ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో యొక్క లింకును మీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చాలామంది గమనించి ఉంటారు. గమనించిన వారి కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వడం దయచేసి గమనించండి. సో మీకు సరిపడా అదృష్ట రంగులు, సంఖ్యలు, దిక్కులు ఇవన్నీ కూడా అందులో కవర్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.